ఇథనాల్ అనేది మొక్కజొన్న, చెరుకు వంటి వాటి నుండి తయారు చేస్తారు. ఇటువంటి ఇథనాల్ వల్ల ఉద్గారాలు తగ్గుతాయి, ఇంపోర్ట్ బిల్స్, పెట్రోల్ ప్రైజెస్ తగ్గుతాయి. రైతులకి షుగర్ కేన్ అమ్మితే ఆదాయం కూడా పెరుగుతుంది, ఎన్విరాన్మెంట్కి మంచిదని కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. కానీ నిజం ఏమిటంటే ఇటువంటి ఇథనాల్ వాడితే CO2 తగ్గొచ్చు, కానీ అలిహైడ్స్, ఓజోను, నైట్రాక్సైడ్ పెరుగుతుంది. అంటే ఎయిర్ క్వాలిటీ ఇంకా టాక్సిక్ అవుతుంది. 1 లీటరు ఇథనాల్ తయారు చేయడానికి 2500 నుంచి 3000 లీటర్ల నీటి అవసరం షుగర్ కేన్ ఫార్మింగ్ నుంచి. కేంద్ర ప్రభుత్వం ఏమంటుందంటే ఇథనాల్ తయారు చేయడం వల్ల రైతులకు లాభం అంటుంది. కానీ నిజం ఏమిటంటే కార్పొరేట్ షుగర్ మిల్స్కి లాభం చేకూరుతుంది. E20 వల్ల ఓల్డ్ వెహికల్స్ డ్యామేజ్ అవుతాయి, మైలేజ్ డ్రాప్, ఫ్యూల్ పంప్ డ్యామేజ్, రబ్బర్ సీల్స్ పోవడము, ఓవర్ హీటింగ్ వంటివి జరుగుతాయి. E20 వాడితే కంప్లైంట్ యాక్సెప్ట్ చేయడం లేదు కొన్ని కంపెనీస్. గవర్నమెంట్ గ్రీన్ ఫీల్ అంటుంది, కానీ నిజానికి మ్యాసివ్ వాటర్ యూసేజ్, మ్యాసివ్ ఎలక్ట్రిసిటీ, షుగర్ కేన్ ఫీల్డ్ వల్ల సాయిల్ డ్యామేజ్, ఫార్మర్స్ బోర్వెల్ డ్రై. ఇండియాలో ఆల్రెడీ షుగర్ కేన్ వాటర్ ఎమర్జెన్సీ క్రియేట్ చేసింది. ఎగ్జాంపుల్ మహారాష్ట్ర, యూపీ, కర్ణాటక. E20 ఇథనాల్ వల్ల పెట్రోల్ ప్రైజెస్ తగ్గుతాయని చెప్పిండ్రు, కానీ పెట్రోల్ ప్రైజెస్ E20 ఇథనాల్ వల్ల ప్రజలకు మేలు జరుగుతుందా లేకపోతే కార్పొరేట్ కంపెనీస్కి మేలు జరుగుతుందా? కింద కామెంట్లో చెప్పండి గైస్.